హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీ జైనబ్స్ కిచెన్. ఇవాళ చూస్తున్నారు కదా, స్పెషల్ ఏంటంటే ఆవిరి కుడుము గాయ్స్. అంతే ఫస్ట్ అయితే నేను ఇక్కడ గ్రైండర్లోకి నానబెట్టుకున్న మినపప్పును వేసేసాను అనమాట. ఇప్పుడు క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే మన లైక్ ఇప్పుడు లెట్సే 250 గ్రామ్స్ మినపప్పు ఉంటే అందులో 50 గ్రామ్స్ రైస్ ఉంటుంది అనమాట. సో నేనైతే అట్లా తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అందులో వాటర్ అండ్ సాల్ట్ కూడా వేసేసి కల్లుప్పు వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇటు పక్కన నేను వచ్చేసి మంచి వెడల్పాటి గిన్నె తీసుకొని దానికి తడిపిన క్లాత్ కట్టేసిన తర్వాత అనమాట. ఇక్కడ చూసారు కదా, పిండి మొత్తం దీని మీద వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇలా క్లాత్ పైన కప్పేసుకోవాలి. సో అప్పుడు ఆవిరి అనేది బయటకి పోకుండా లోపలే ట్రాప్ అయ్యి ఉంటుంది అనమాట. దీని మీద ఒక కవర్ చేసేసి అనమాట ఇంకా స్టవ్ మీద పెట్టేయాలి. సో ఆవిరి కుడుము అనేది చాలా హెల్దీ గాయ్. సో ఇట్ టేక్స్ అరౌండ్ 15 to 20 minutes టు కుక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మమ్మీ అయితే 20 minutes అయితే వచ్చి చూసింది అనమాట. అసలు మొత్తం మంచిగా పొంగి లోపల నుంచి మంచిగా కుక్ అయింది అనమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉందో. ఇలా ఉండాలన్నమాట ఆవిరి కుడుము అంటే. సో ఇది రేపు పొద్దునకి టిఫిన్ గాయ్. సో ఇవాళ రాత్రి మేము చేసి పెట్టుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ మళ్ళీ హీట్ చేసేసి దాన్ని ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని గిన్నెలోకి అయితే వేసుకుందనమాట. సో చూస్తున్నారు కదా, ఇంత ఫ్లఫీగా ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. అండ్ నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అండ్ ఇందులో వచ్చేసరికి ఒక 5 to 6 ఆర్ ఎక్కువ చెంచాస్ ఘీ వేసుకున్నా పర్వాలేదన్నమాట. వేసేసుకొని అలాగే పంచదార వేసుకొని మంచిగా కలుపుకొని తినాలి అనమాట. సో కలపడంలోనే ఉంటుంది టేస్ట్ మొత్తము. ఇది ఎందుకంటే లైక్ గర్ల్స్ ఆర్ ఉమెన్ దే షుడ్ బీ స్ట్రాంగ్ గైస్. సో స్ట్రాంగ్ ఉండాలంటే ఇలాంటి ఫుడ్ కంపల్సరీ తినాల్సిందే. షుగర్ ఉంది, అది ఉంది, నెయ్యి ఉంది, లావ్ అవుతాము, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఇది తింటే బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. I hope you like today's recipe guys. If you like this content, please like, share and subscribe to my channel Z Zainab's Kitchen. And please let me know your thoughts in comments.